Hello all, welcome back to my channel. Today we are going to discuss one of the important drafting document that is related to public interest litigation. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కేస్ తీసుకొని ఇలాంటి కేసు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏం తీసుకున్నానంటే draft a public interest litigation on the issues of improper waste management by municipal authorities which is causing serious public health problems in various low income areas of a metropolitan city. The PIL should be filed under Article 226 of the Constitution of India. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారనమాట. ఆర్టికల్ 226 అని మెన్షన్ చేశారు, అలాగే మెట్రోపాలిటన్ సిటీ అనేది కూడా మెన్షన్ చేశారు, అండ్ ఇష్యూ కూడా మెన్షన్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫైల్ చేద్దాం. సో యాజ్ పర్ ఆర్టికల్ 226 ప్రకారంగా మనము ఈ పిటిషన్ని ఎవరి దగ్గర తీసుకెళ్తున్నామంటే హైకోర్టు అనమాట. అదే 32 అయితే సుప్రీంకోర్టు. అండ్ ఇక్కడ మనము బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం మనకు రెస్పాండెంట్స్ కూడా తెలిసిపోతుంది అనమాట. దట్ మున్సిపల్ అథారిటీస్ ఈజ్ అ రెస్పాండెంట్. సో నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. మెట్రోపాలిటన్ సిటీ అంటే మేబీ హైదరాబాద్ లాంటి, లేదా బెంగళూరు లాంటివి, ఆర్ ఎల్స్ వైజాగ్ లాంటి సిటీస్ అనమాట. సో ఇక్కడ ఇన్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ యువర్ స్టేట్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఆర్ ఎల్స్ తెలంగాణ అయితే తెలంగాణ. అండ్ సివిల్ ఒరిజినల్ ఆర్ జ్యూరిస్డిక్షన్. అండ్ ఇక్కడ బిట్వీన్ ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే అనన్య అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్, వాళ్ళ ఫాదర్ నేమ్, ఏజ్, ఆక్యుపేషన్ ఏంటి, సోషల్ వర్కర్, ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ప్రైవేట్ ఎంప్లాయీ, అండ్ రెసిడెంట్ ఆఫ్ సోన్సో అడ్రస్. సో అండ్ షీ ఈజ్ అ పిటిషనర్. అండ్ నెక్స్ట్ ఎవరి రెస్పాండెంట్స్ అంటే ద కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్, జిహెచ్ఎంసి. సో ఇక్కడ నేను హైదరాబాద్ తీసుకున్నాను, మీరు మీ ఏరియాది తీసుకోవచ్చు, జిహెచ్ఎంసి రిలేటెడ్గా ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ ద సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. సో దీస్ టూ ఆర్ రెస్పాండెంట్స్. అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి రిట్ పిటిషన్ పిఐఎల్ నెంబర్ ఆఫ్ 2025. సో ఇది కేసు ఫైల్ అయిన తర్వాత మీరు నెంబరింగ్ అనేది వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ ఇంట్రడక్షన్ టు లోకస్ స్టాండీ. సో లోకస్ స్టాండీ అంటే ఏంటి అంటే ఎవరైతే పర్సన్ కోర్టు ముందుకు ఒక కేసు తీసుకొస్తున్నారో వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా ఈ కేసును ముందుకు తీసుకురావడానికి, అలాంటివి అనమాట. సో యాజ్ పర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డెఫినేషన్ ప్రకారము ఏ పర్సన్కి లోకస్ స్టాండీ అంటే వాళ్ళు ఆ కేసు ద్వారా పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వకపోయినా కూడా కోర్టు ముందుకి ఈ పిఐఎల్ ద్వారా ఒక కేసుని తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇక్కడ లోకస్ స్టాండ్ అంటే ఆ యొక్క పర్సన్ యొక్క క్యారెక్టర్ ఏంటిది, వాళ్ళు ఏం చేశారో, ఏమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి పిటిషనర్కి. సో ఇక్కడ చూస్తే దట్ ద పిటిషనర్ ఈజ్ అ సోషల్లీ యాక్టివ్ సిటిజన్ అండ్ ఎన్విరాన్మెంటల్ అడ్వకేట్ హూ హ్యాస్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ పబ్లిక్ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఫర్ అ డెకేడ్, లాస్ట్ 10 years నుంచి. సో ఆవిడ వీటి మీద వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దట్ ద పిటిషనర్ హ్యాస్ ఫైల్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ in the larger interest of public health, sanitation and the right to live in a clean and safe environment. సో ఇప్పుడు ఏదైతే పిఐఎల్ ఫైల్ చేశారో యాక్చువల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక లార్జర్ పీపుల్ ఒక ఇష్యూ వల్ల సఫర్ అవుతూ ఉంటే అందులో ఉన్న ఎవరైనా సరే, లేదా ఏ ప్లేస్లో నుంచైనా ఆ సిచ్యువేషన్ని చూసి వాళ్ళైనా కూడా పిఐఎల్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. అండ్ దట్ ద పిటిషనర్ హ్యాస్ నో పర్సనల్ ఆర్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పిటిషన్. అంటే ఒకవేళ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఇక్కడ ఉన్న ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న సఫర్ అవుతూ ఉంటే పర్సన్స్, సో వాళ్ళు ఒకవేళ సఫర్ అవ్వకపోయినా వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల వాంటెడ్గా పర్సనల్ గడ్జ్తో ఆ కంపెనీ మీద కేసు ఫైల్ చేసి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనము ఈ పిటిషనర్కి ఎటువంటి పర్సనల్ అండ్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్తున్నాం అనమాట మనము. అండ్ నెక్స్ట్ పార్టీస్ ఎవరు, ఆల్రెడీ మనం ముందుగానే డిస్కస్ చేసాం, పిటిషనర్ సోషల్ వర్కర్, అండ్ రెస్పాండెంట్ నెంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్, రెస్పాండెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఏరియాస్ తీసుకున్నాను. దట్ ద సెవరల్ లొకాలిటీస్ ఇన్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ కిషన్బాగ్, బోరబండ అండ్ మూసరాంబాగ్ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ పూర్ గార్బేజ్ కలెక్షన్ అండ్ వేస్ట్ డిస్పోజబుల్. అంటే ఒకవేళ హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, ఈ 3 ప్లేసెస్లో తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో కూడా వేస్ట్గా అనేది బాగా కలెక్ట్ చేస్తున్నారు అండ్ డిస్పోజ్ కూడా చేస్తున్నారు. ఓన్లీ ఈ ఏరియాస్లో చేయట్లేదు బికాజ్ ఆ ఏరియాస్లో లో ఇన్కమ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట, ఇలా జరిగిందని కాదు. అండ్ నెక్స్ట్ దట్ ద రిపీటెడ్ రిప్రజెంటేషన్ టు జిహెచ్ఎంసీ హ్యావ్ నాట్ ఈల్డెడ్ ఎనీ లాస్టింగ్ సొల్యూషన్స్. అంటే రిపీటెడ్గా రిప్రజెంటేషన్ చేశారు, కంప్లైంట్ చేయడానికి ట్రై చేశారు జిహెచ్ఎంసీకి, వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు.
సో, అందువలనే ఇక్కడ కేసు కోర్ట్ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా కోర్ట్‌కెళ్ళి జీహెచ్ఎంసీని ఏమి అప్రోచ్ అవ్వకోకుండా కోర్ట్‌కెళ్ళి కేస్ ఫైల్ చేస్తానంటే కుదరదు. ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే దెన్ వి విల్ రీచ్ ద కోర్ట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్స్. నెక్స్ట్ ఇక్కడ దట్ స్టడీస్ బై ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ ఎన్‌జీఓస్ అండ్ మీడియా రిపోర్ట్స్ కన్ఫర్మ్ ద స్ప్రెడ్ ఆఫ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ అండ్ చికన్‌గున్యా ఇన్ దీస్ ఏరియాస్. న్యూస్ పేపర్స్‌లో గాని, టీవీ ఛానల్స్‌లో గాని, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎన్‌జీఓస్ ద్వారా తెలిసిందేంటంటే ఈ ఏరియాలో డెంగ్యూ అండ్ చికన్‌గున్యా అనేది ఎక్కువవుతుంది. సో, ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ద గార్బేజ్ కలెక్షన్ చేయలేదు. అలాగే వేస్ట్ డిస్పోజల్ చేయలేదు కాబట్టి. దట్ సచ్ ఇన్‌యాక్షన్ అఫెక్ట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఎస్పెషల్లీ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటే లో ఇన్‌కమ్ గ్రూప్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వయోలేట్ అవుతున్నాయి. That the respondents have filed in their constitutional and statutory duties under the Solid Waste Management Rules 2016. సో ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారము రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంటి అనేది ఆ యాక్ట్‌లో అనేది మెన్షన్ చేశారు. ఎలా వర్క్ చేయాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలని. సో దాని ప్రకారంగా వాళ్ళు వర్క్ చేయలేదు అనేది ఒక ఫ్యాక్ట్ అనమాట. నెక్స్ట్ లీగల్ గ్రౌండ్స్ ఏంటి కోర్టు ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఫస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ అయ్యాయి, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి. సో అవి ఆర్టికల్ 21 రైట్ టు లీవ్ ఇంక్లూడ్ రైట్ టు హెల్త్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. సో ఈ రెండు ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్టికల్స్ వైలేట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలేషన్ ఆఫ్ స్టాట్యూటరీ డ్యూటీస్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఇవన్నీ కూడా లీగల్ గ్రౌండ్స్ అనమాట. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి మనకున్న అవకాశాలు. అండ్ నెక్స్ట్ గ్రౌండ్స్ ఫర్ రిలీఫ్. సో ద హానరబుల్ కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ 226. Cause of action arose when residents' complaints were repeatedly ignored. No alternative remedy exists. Matter involves public health and sanitation affecting lakhs of people. సో ఇక్కడ గ్రౌండ్స్ ఏంటి మనము రిలీఫ్ కోరుకోవడానికంటే 226 కింద హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది. అలాగే కాజ్ ఆఫ్ యాక్షన్ రిపీటెడ్గా మనము కంప్లైంట్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు ఇగ్నోర్ చేశారు. ఇంకా ఎటువంటి ఆల్టర్నేటివ్ రెమెడీ లేదు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ రీచింగ్ కోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్. ఇన్ ద వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ స్టేటెడ్ అబౌవ్, ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ ప్రేయడ్ దట్ ద హానరబుల్ కోర్ట్ మే ప్లీజ్ టు ఇష్యూ ఏ రిట్ ఆఫ్ మ్యాండమస్. సో మనకి ఇక్కడ రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే హైకోర్టు కోర్ట్స్ ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్కి ఒక ఆర్డర్ అనేది ఇస్తుంది అనమాట, ప్రాపర్గా వర్క్ చేయమని చెప్పేసి. సో దట్ ఈస్ వై ఇక్కడ రిట్ ఆఫ్ మ్యాండమస్ని తీసుకున్నాము. రిట్స్ అంటే ఏంటి, రిట్స్ ఎన్ని టైప్స్ అనేది మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాము. జస్ట్ ఆ వీడియో ఒకసారి రెఫర్ చేసుకోండి మీరు డౌట్ ఉంటే. సో రిట్ ఆఫ్ మ్యాండమస్ ప్రకారము చెప్తున్నాం, కోర్టు ఆర్డర్ అనేది ఇవ్వమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రే చేస్తున్నాం ఇన్ అఫెక్టెడ్ ఏరియాస్ విత్ ఇన్ 30 days. And issue appropriate directions for constitution of monitoring committee involving civil society to oversee complaints. మానిటరింగ్ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయండి అని చెప్పేసి ప్రే చేస్తున్నాం. ఆర్డర్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ శానిటేషన్ స్టేటస్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎనీ అదర్ రిలీఫ్ దిస్ హానరబుల్ కోర్ట్ మే డీమ్ ఫిట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ నెక్స్ట్ ఇంటరీమ్ రిలీఫ్ ఇఫ్ రిక్వైర్డ్. మీ కేసులో రిక్వైర్డ్ అయితే రాసుకోండి. పెండింగ్ ఫైనల్ హియరింగ్ ద కోర్ట్ మే డైరెక్ట్ GHMC టు ఇమీడియట్లీ క్లీన్ ఐడెంటిఫైడ్ హాట్స్పాట్స్ అండ్ సబ్మిట్ అ స్టేటస్ రిపోర్ట్ విత్ ఇన్ 7 days. సో ఈ కేసుకి ఇది అవసరం కాబట్టి రాసాము. మీ కేసులో అవసరం ఉంటే రాయండి, లేదంటే ఈ ఇంటరీమ్ రిలీఫ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వెరిఫికేషన్. సో ఎవరైతే ఈ పిటిషన్ మనకు చెప్తున్నారో ఆ పిటిషనర్ యొక్క వెరిఫికేషన్. సో నేనే ఇది చెప్పాను ఇదంతా ట్రూ అన్నట్లు ఒక వెరిఫికేషన్ అనమాట. అండ్ ప్లేస్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ డేట్. సో ఇక్కడ నేను ఈరోజు డేట్ మెన్షన్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ రోజు మన దగ్గరికి వస్తే ఈ రోజే కేసు పిటిషన్ అనేది ఫైల్ చేయం కదా, ఫస్ట్ వింటాము, విన్న తర్వాత మనం లీగల్ గ్రౌండ్స్ అన్ని వెతుకుతాము, కేస్ లాస్ వెతుకుతాం. సో దానికి టైం పడుతుంది. సో చాలామంది ఏంటంటే రియల్ టైంలో ఏ రోజైతే పిటిషన్ డ్రాఫ్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకెళ్తామో ఆ రోజే మనము అఫిడవిట్ కానీ ఆ డేట్ మెన్షన్ చేస్తాం అనమాట. అది ప్రాక్టికల్గా వీలు కాదు. కాబట్టి మీరు ఏ రోజైతే క్లయింట్ మన దగ్గరికి వచ్చి ఇష్యూస్ చెప్పారో అండ్ అఫిడవిట్ ఫైల్ చేశారో ఆ డేట్ మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో దీనికి సపోర్ట్ చేస్తూ మనం ఇంకో డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలి అంటే అఫిడవిట్ ఆఫ్ ద పిటిషనర్, రిలవెంట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఆర్ ఆర్డర్స్. మనం చెప్పాం కదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ డ్యూటీస్ చెప్పారు అనేసి, దానికి రిలేటెడ్గా ఏదైనా ఆర్డర్ కాపీ ఉంటే అది. అలాగే మీడియా కవరేజ్లో వచ్చాయి కదా, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, చికెన్ గున్యా.
సో అలాంటి న్యూస్ క్లిప్స్ కానీ, మీడియా కవరేజ్ కానీ, వీడియో ఫుటేజ్ కానీ ఉంటే అవి కూడా అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే స్టాటిస్టికల్ డేటా అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్, అంటే రీసెంట్గా ఎన్ని ఫీవర్ కేసెస్ వచ్చాయి, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా అలాంటివి. కరెస్పాండెన్స్ విత్ అథారిటీస్, and next expert opinions or studies, photographs or evidence, any other supporting documents which is relevant to your case. సో ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసుకొని డ్రాఫ్ట్ అనేది ఈ విధంగా ఫైల్ చేయాల్సి వస్తుంది అనమాట PIL లో. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్.